మాట్లాడుతున్నారు డాడీతో. ప్రస్తుతానికి బాగా టేస్ట్ వచ్చేస్తుంది. శనక్కాయలు వచ్చినాయి, కప్పకాయలు తీసుకున్నాను. మా హార్ట్ ఎలా తింటున్నాయో చూసారండి. వెళ్ళిపోతున్నాయి, దెబ్బలాడేసుకుంటున్నాయి అన్నమాట. రాగాలు తీసేస్తున్నాయి చూడండి. అదిగోండి. హాయ్ అండి. అయితే మొత్తం మీద మేమైతే బెంగళూరు అయితే స్టార్ట్ అవుతామని మమ్మీ చెప్పారు కదా, సో మేము అలాగే స్టార్ట్ అవుతున్నాము. ఏమైంది అంటే టికెట్స్ అన్నది కొంచెం క్లమ్జీ అయిపోయింది. 4 మెంబర్స్కి బస్ టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది, 4 మెంబర్స్కి ట్రైన్ టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా 4కి అనమాట మొత్తం షఫిల్ అయిపోయింది. సో ఇవన్నీ హడావుడిగా ఉంది. మీకు కుదిరితే బస్సులో షూట్ చేస్తాను. ఇవన్నీ ఇవన్నీ కూడా ఖాళీ బాటిల్ ఎందుకైనా మంచిదని తీసుకున్నాం. ట్రైన్లో తినడానికి చెకోడీలు, స్నాక్స్, అల్లం పచ్చడి, అలాగే టిఫిన్ ప్లేట్స్, ఫుడ్ ఏమో ఇది ఇలా ప్యాక్ చేస్తాము. ఇవి గారెలు, ఇడ్లీ, చట్నీ, పచ్చళ్ళు, అలాగే వాటర్ బాటిల్స్, లోన పంపర్ పనసకాయలు అంటే మార్మల్ ఇష్టమని అవి తీసుకున్నాను. ఇవేమో స్వీట్, ఇందులో స్వీట్ బాక్స్ ఉంది, స్వీట్ పెట్టాను. ఇవి కూడా అయ్యే. మొత్తానికి నేనైతే ఒక చిన్న క్యాంటీన్ లాగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఈ లగేజ్ ఎలా మొయ్యాలా అని ఆలోచిస్తున్నాం. ఇదిగోండి, ఇది అగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది. ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంత ఫుడ్ దేనికి అంటే 16 hours జర్నీ ఉందండి ట్రైన్ లోనే అనమాట. 10 members ఒకసారి వెళ్ళాలి. సో 10 members కాదు ఇది. ఇందులో ఒక చిన్న గమ్మత్ అయితే జరిగింది మాకు. 1 hour నుంచి రెస్ట్లెస్. ఇంకా 16 hours జర్నీ కాబట్టి ట్రైన్లో ఫుడ్ బాగోదు కాబట్టి ఈ రోజు నైట్కి అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్తాం అన్నమాట. సో ఆఫ్టర్నూన్ 12 లోపు మిగతా రిమైనింగ్ ఫుడ్. ఎక్కువ పెట్టుకున్నా అంటే ఏదో అనుకోవద్దు. మమ్మీ ఆ గమ్మత్ ఏంటి చెప్పు. గమ్మత్ అయితే ఏముందంటే, యాక్చువల్గా 10 మంది ఒక ట్రైన్లో చక్కగా కాఫీ బుక్కులు ఇవన్నీ రెడీ చేసేసుకుని మా ఇంట్లో ప్రిపేర్ అయితే స్నాక్స్ మధ్యలో తినడానికి 12ంటికి దిగుతాం కదా అని చాలా లెక్కలు వేసేసుకుని అన్నీ చక్కగా చేసుకుందాం ప్లాన్ చేసుకున్నాము. మనోడు అనుకుంటే ఇంకోటి జరుగుతుందని 3 నెలల క్రితం బుక్ చేసినా కూడా కన్ఫర్మ్ అవ్వలేదు టికెట్స్. ఎందుకు ఇంత స్లో అయ్యామంటే సడన్గా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. లాస్ట్ మినిట్ దాకా కన్ఫర్మ్ అయిపోతాయి అనుకుని అలా 6 ముందు 3 కన్ఫర్మ్ అయింది, తర్వాత మళ్ళీ 6 అయింది. ఇంకా 4 కదా కన్ఫర్మ్ అయిపోతుందని ధీమాగా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. అంటే ఆప్షన్ ఇంకోటి కూడా మేము ఆల్రెడీ అనుకున్నాం. అంటే ఇలా అంటే ఎక్కువ శాతం ట్రైన్లోనే 90% ట్రైన్లో వెళ్ళిపోతాం అందరం అనుకున్నాము. అది మేము అయితేని. కానీ ఏమైందంటే ఇంకా సడన్ గా బెడ్ మటుకు కన్ఫర్మ్ అవ్వలేదు. బెడ్స్ అంటే 6 seats అయినాయి, 3 seats ఇంకా 4 members కి అయితే సీట్స్ ఫిల్ అవ్వలేదు. అడ్జస్ట్ అయ్యేద్దామంటే వద్దు నలిగిపోతామన్నారని అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బస్కి వెళ్ళిపోతున్నారు. బస్కి అప్పుడు టికెట్ బుక్ చేస్తారు. ఫుడ్ మరి డివైడ్ అయిపోయింది. హారిక, మా చిన్నోడు, మా తోడుగాడు, మా బాగారు నలుగురు అలా బస్కి వెళ్ళిపోతున్నారు. మేము ఈ మిగతా 6 ట్రైన్ వెళ్తున్నాం అన్నమాట. సోజీ వాళ్ళ అమ్మగారు ఏటక్క మేమే బయలుదేరాలా? మేము బయట మమ్మల్ని అక్కడ దింపేసాం. మా ఆయన్ని పంపర్ పనసకాయల కోసము, మా ఆడపడుచాలు ఏమో అటు నుంచి వస్తున్నారు, మా వాసదిని. మొత్తం అందరం అక్కడ కలిసాక మళ్ళీ వీడియో మీకు తీస్తామన్నమాట. డోంట్ మిస్ బెంగళూరు సిరీస్ షేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడే లేసాను. మార్నింగ్ చల్లగా ఉంది. ప్రస్తుతానికి వెళ్ళి వ్యూ చూపిస్తాను మీకు. కొండల తోటి భలే ఉంది చూడటానికి. ఇలాంటి చోట తిరుపతి దాటినట్టున్నాము. ఇప్పుడు దాటాము, మరి తెలియదు. తిరుపతి అయితే దాటాము అనుకుంటున్నాము.
ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయిన వెంటనే ఇంకా సెల్ తీసేసాను బయటికి. చూద్దాం, లొకేషన్ చాలా బాగుంది, వీడియో షూట్ చేయాలనిపించింది. చూసారా కొండలు, గ్రీనరీ చాలా బాగుంది. ఏంటో తెలియదండి, ఇవన్నీ చూస్తే నన్ను నేనే మర్చిపోతాను. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఏదైనా మళ్ళీ రీచ్ అయితే వేరేగా ఉంటుంది అనుకోండి. ఇదైతే మటుకు అలా కాదు, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చిన్న ఇల్లుంటే బాగుండు అనిపించింది, అంత బాగుంది మాట గ్రీనరీగా. దీన్ని ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తూ జర్నీ ఎంజాయ్ చేసాం. కానీ హారిక అలాగే చిన్నోడు మిస్ అయ్యాడు. ఆడు కూడా మిస్ అయ్యాడు పాపం. ఎందుకంటే నేను, సాయిరామ్, ఆయన, అలాగే అన్నయ్య గారు, వదిన గారు, మేము అందరం ఉన్నాం. చక్కగా ట్రైన్లోకి వచ్చి పిడత కింద పప్పు కానివ్వండి, తంపిడికాయలు కానివ్వండి, మీరు కూడా చూస్తారు, ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నారు కదా, అందులో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతేనే. కానీ ఇంకా కొంచెం వాతావరణం అయితే మాకు బాగుంది, అంతా బాగుంది. కానీ కొంచెం మేమే కొంచెం సిక్ అయ్యామట, అందుకని వీడియో లేట్గా పెడుతున్నాము. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి మంచిగా వస్తాయి. తన పేరు మానస అండి, మన ఫ్యామిలీ మెంబర్, మన సబ్స్క్రైబరు. ఇంకా అనుకోకుండా ట్రైన్లో, అలాగే నేను తణుకు రైల్వే స్టేషన్లో ఎక్కమాట ఇక్కడ. అక్కడ కూడా మన ఫ్యామిలీ అంటే వాళ్ళు ఆ ట్రైనే, బెంగళూరు ట్రైన్కి వెళ్తున్నారు. అందరూ గుర్తుపట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆవకాయ ఫ్రైడ్ రైస్ గురించి చెప్పడం నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మంచి వంటలు చేయమన్నారు. నేను ఆ టైంలో వీడియో షూట్ చేయడానికి అసలు నాకు తొయ్యలేదు. మేము అంటే లగేజ్ పట్టుకుని ప్లాట్ఫామ్ మీద వెళ్ళడానికి వెళ్తున్నమాట. మీరు గుర్తుపట్టి అసలు మీరంటే నాకు చాలా అభిమానం అండి అని చెప్పి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటుంటే ఇంకా సంతోషంగా ఉందండి. ఇంకా ఇదిగోండి టీ టైం వచ్చేసింది. మేము టిఫిన్ అయితే ఆల్రెడీ అంటే నైటు వేరేగా చేసుకున్నాం, పొద్దుటికేమో రొట్టె కాల్చమాట. ఇంకా అయిపోయింది, టీ అయితే తీసుకున్నాము. హాయ్ చెప్పండి. ఇదిగోండి మా సాయేమో అవతల పక్కన అటు ఆ భోగిలో వచ్చిందన్నమాట. మా వాళ్ళకి ఇంకొంతమందికి అక్కడికి వెళ్ళారు. అన్నగారు అది టిఫిన్కి వచ్చేమన్నా టిఫిన్ పట్టుకొచ్చేసారు అనమాట. ప్రస్తుతానికి హారిక, చిన్నోడు అందరూ బస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎక్కడి దాకా రీచ్ అయ్యారని. ట్రైన్ జర్నీ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. ఈసారి హారికని మా చిన్నోడిని మిస్ అయ్యారు. మా తోటికోళ్ళు, మా బావగారు వీళ్ళందరూ బస్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ముందు రీచ్ అయిపోతారు, తర్వాత మేము వెళ్తాము. వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే మీకు షేర్ చేస్తాను, చూడండి. మాకు రైల్వే చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. మా వారికి మా అబ్బాయి పెళ్ళి అయ్యారు. అది షేర్ చేస్తున్నారు. ఏం షేర్ చేసుకుంటారు? సరదాగా మాట్లాడుతున్నారు డాడీతో. ప్రస్తుతానికి బాగా టేస్ట్ వచ్చేస్తుంది. శనక్కాయలు వచ్చినాయి, కప్పకాయలు తీసుకున్నాను. ఇంకా షేర్ చేస్తాను. మా హారిక బాగా ఇదిగోండి, ఇంకా దగ్గరికి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. ఆల్రెడీ మాకు ఫోన్లు వచ్చేస్తున్నాయన్నమాట, ఎంతవరకు వచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇంకా రీచ్ అయిపోయింది. అది మేము వీడియో షూట్ చేయలేకపోయాము. ఇంకా హడావిడిలో మాకు ఇంకా రిషాన్ అది కిందకు వచ్చేయడం, పిల్లలు అందరూ ఇంకా అంతా కోలాహలం కింద జరిగిందన్నమాట. ఇదిగోండి మేము ఫంక్షన్కి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా చూడండి ముందు మంచిగా వస్తాయి. ఎందుకంటే రాఖీది అయితే ఇంకా అసలు రాఖీ సెలబ్రేషన్స్ అదిరిపోయినాయి అన్నమాట. అలాగే బర్త్డే కూడా సేమ్, ఇంకా అంటే 2 బర్త్డేలు జరిగినాయి, 2 ఫంక్షన్స్ కింద. చాలా బాగా జరిగింది. ఇంక అన్నీ వస్తూ ఉంటాయి. ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇదిగో చూసారు కదా, మా హడావిడ అయితే ఇంకా మొదలైపోయింది. నెక్స్ట్ వస్తూ ఉంటాయి, చూసేయండి.